ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఏంటంటే మనము డిజైనర్ సెంటర్ క్లిప్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. సో అది కూడా కొంచెం యూనిక్గా. దానికోసం నేనేం తీసుకున్నానంటే జర్కన్ బేసెస్ తీసుకున్నాను అనమాట. సో ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయంటే అమెజాన్లో కానీ, లేకపోతే మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాగా జర్కన్ బేసెస్ అని కొడితే మీకు దాని రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో వాటిని తీసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్ని పేజెస్లో ఇవి అవైలబుల్ ఉండవు. సో మన పేజ్లో కూడా ఇవి ప్రజెంట్ లేవు, తర్వాత మేము కూడా తీసుకొస్తాం అనమాట. సో అయితే మీకు 2 టైప్స్ ఆఫ్ క్లిప్స్ చూపిస్తున్నాను. ఒకటేమో పెద్దది, రెండోదేమో చిన్నది. ఇప్పుడు ప్రజెంట్ మనం డిజైన్ చేసే క్లిప్ ఏంటంటే చిన్న సెంటర్ క్లిప్ అనమాట. దానికోసంగాను నేనేం తీసుకున్నాను, ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి హార్ట్ షేప్లో తీసుకున్నాను అనమాట. MDF బేసెస్ అనేవి. తర్వాత స్టిక్ పెన్ చూసారా ఎలాగా మా వాడు పీకేసాడు అనమాట. పక్కన పెడితే అదేంటో కొత్తగా ఉందని చెప్పి దాన్ని ముక్కలు చేసాడు. సో దాన్నే వాడుతున్నాను ప్రస్తుతానికి. తర్వాత ఈ MDF బేస్ ఏదైతే ఉందో సో దాని అవుట్లైన్గా గ్లూ అప్లై చేసుకొని దానిపైన ఈ జర్కన్ బేసెస్ని మీరు స్టిక్ చేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ ఊడిపోతాయా అని చెప్పి భయం వేస్తుంది అందరికీ. ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కదా, ఊడిపోతాయేమో అని. అది కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం కూడా మీకు కూడా అర్థమవుతుంది ఈజీగా. ఈ చిన్ని సెంటర్ క్లిప్ ప్రైస్ వచ్చేసి మనకి చిన్నదైతే 8, పెద్దదైతే అదే మీడియం అయితే 11, దానికంటే కొంచెం పెద్దదైతే 12, ఇలాగా ప్రైజెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు 8 రూపాయల సెంటర్ క్లిప్, అలాగే దానికి కావాల్సిన బీడ్స్ అవి తెచ్చుకుంటే సరిపోతుంది. సో మంచి మంచి క్లిప్స్ అనేవి మీరే చేసుకోవచ్చు. మీకైనా, మీ పిల్లలకైనా, లేకపోతే అమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైనా సరే చక్కగా మన చేతులతో మనం డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి యాక్సెసరీస్ కానీ ఏమన్నా మనం మన చేతులతో మనం తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం చూసుకుంటాం కదా, చూసుకున్న తర్వాత ఇది నేనే చేశాను అని ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గర ట్రై చేయండి. అండ్ మన ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి మన చేతులతో చేసి మన పిల్లలకి మనమే పెట్టుకుంటే హ్యాపీనెస్సే వేరనమాట. సో అయితే ఇక్కడ నెక్స్ట్ జర్కన్ బేసెస్ అతికిచ్చేసిన తర్వాత లోపల ఏం చేశానంటే 3mm రెడ్తో అతికిస్తాను అనమాట. 3mm రెడ్ రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకుని దాని సెకండ్ లేయర్ కింద అతికిచ్చేసాను. మీరు కూడా అలాగే చూసుకుని అతికించుకోండి. ఇక్కడ అతికించడమే కదా అని చెప్పి అనుకుంటాం. సో అతికించడం కూడా మంచిగా అతికించుకోవాలన్నమాట. ఎలా పడితే అలా అతికించేసుకోకూడదు. సో సెకండ్ లేయర్ అతికించేసిన తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్కి పైన అతికించకుండా కింద మాత్రమే ఇంకో లేయర్ కింద వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత మీకు ఈ సెంటర్ క్లిప్స్లోనే బోలెడు మోడల్స్ ఉంటాయన్నమాట. సో 1 కాదు 2 కాదు, చాలా మోడల్స్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అసలు మనకి బేసిక్ అనేది ఏ రకంగానే తెలిస్తే మన ఇష్టం వచ్చినట్టు మన బుర్రలో ఏం ఐడియాలు వస్తాయో సో ఆ ఐడియాస్ అన్నిటినీ కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే చిన్నది, మీకు ఇంకా నేను 3D బటర్ఫ్లైస్ కానీ లేకపోతే ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. సో తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో సో అక్కడ చిన్ని డ్రాప్ అనమాట. యాక్చువల్లీ వీటిని తిలాగ్రామ్ షేప్ అని చెప్పి అంటారు. సో వాటిని మనం ఏం చేయాలంటే ఈ రకంగా అతికించుకోవాలి, ఒక దాని మీద ఒకటి కొంచెం 3D ఇల్యూషన్ వచ్చేలాగా. అంటే ఆ మధ్యలో మనం బీడ్సే అతికించుకోవచ్చు, కానీ యాక్చువల్లీ అక్కడ కుందన్స్ అనేవి సరిపోవు అనమాట. సో గ్యాప్ని ఏదో రకంగా మనం ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ రెడ్ కలర్లో ఉన్న ఈ తిలాగ్రామ్ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యూజ్ చేశాను అనమాట. సో ఇలా స్టిక్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, అన్నిసార్లు పెన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పి. సో ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయినప్పుడు బాగుంటుంది, వర్కౌట్ అవునప్పుడు చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి అన్నీ బాగానే ఉంటాయి, ఒక్కొక్కసారి ఏది కలిసి రాదనమాట. సో ఆ రకంగా ఉంటుంది, విసుగు వస్తుంది, అన్నీ వస్తాయి. కాకపోతే వాటిని మనం బేర్ చేసి ప్రొసీడ్ అయితే మంచి మంచి అవుట్పుట్స్ అనేవి మనం తీసుకురావచ్చు అనమాట బయటికి. సో ఈ రకంగా మనం దీన్ని సెట్ చేసుకోవాలి, వచ్చేంత వరకు సెట్ చేసుకోవాలి, తప్పదు స్టార్ట్ చేసిన తర్వాత. ఇక్కడ మనం ఏం చేసినా ఏం చూసినా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్ మన మైండ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఓపిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా, యాక్చువల్లీ మీరు అందరూ కూడా అంటారు అక్క మీకు చాలా ఓపిక ఎక్కువ, మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. యాక్చువల్లీ నాకు లేనిదే అదనమాట.
కాకపోతే ఏంటంటే ఏదో అలా అలా నెట్టుకొచ్చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఇది చూడడానికి ఇలా ఉంది కాబట్టి ఇది అంత లుక్గా లేదు, మనం దీన్ని అలా వదిలేయలేము, మళ్ళీ దీనికి ఏదో ఒక మేకప్ అనేది వేయాలి కాబట్టి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ తీసుకున్నాను నేను. ఆ జర్కన్ స్టోన్స్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం డ్రాప్వి ఏవైతే అతికిచ్చామో అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది, అక్కడ అతికించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ జర్కన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో గ్లూ అప్లై చేసుకొని ఈ జర్కన్ స్టోన్స్ని ఒక్కొక్కటిగా అతికిచ్చేయాలి. బేస్ సరిగ్గా ఈ జర్కన్ అనేది ఆ బేస్లో సరిగ్గా కూర్చుంటుందో లేదో మనం చూసుకోవాలి, లేదు అంటే కనుక ఊడిపోతాయి. సో సరిగ్గా అతికించుకోవాలి. నేను ఎప్పుడూ చెప్పేదే, బ్యాంగిల్స్ చేసినా ఏం చేసినా సరే మనం అతికించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా అతికించుకుంటే అవి ఊడవు, రాలిపోవు, ఏమీ అవ్వవు. మనం ఎప్పుడైతే హడావిడిగా అది గమ్ముకి అతుక్కుందో లేదో చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అప్పుడు అవి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీరు స్లోగా చేసుకున్నా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా అతికించుకునేటప్పుడు. సో ఇలా ఆ హార్ట్ షేప్ మొత్తాన్ని కూడా మనం అతికించుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చేసే కొద్దీ మన మైండ్లో ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఇలా చేస్తే బాగుండేదేమో, ఇక్కడ ఇలా చేస్తే బాగోవచ్చు కదా. మనం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అనుకుంటాం కదా, అంటే ఇలా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ని మనం చేసే క్రమంలో మనకి తెలియకుండా మనం మార్చేస్తాం అనమాట. కాబట్టి చూడటం కాకుండా చేయటం మనం అలవాటు చేసుకుంటే మనమే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇదన్నమాట విషయం. సో అలాగా జర్కన్ స్టోన్స్ మొత్తం అతికిచ్చేయాలి. అతికిచ్చేసిన తర్వాత ఈ టైప్లో 2 బేసెస్ తీసుకోవాలన్నమాట. మనం ఈ హార్ట్ షేప్ బేసెస్ని రెండింటిని తీసుకోవాలి. అదిగో ఆ రకంగా 2 ఉన్నాయి. ఇప్పుడు బుడ్డి సెంటర్ క్లిప్ని తీసుకోవాలి. చూసారుగా నేను అలా అన్నా సరే అవి ఊడవు, ఎందుకంటే మనం అతికించుకునేటప్పుడు ఆ ప్లేసింగ్ అనేది సరిగ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక హార్ట్నేమో అలా అతికిచ్చాను, ఇంకో హార్ట్నేమో ఈ సైడ్ అతికిచ్చాను. అతికిచ్చిన తర్వాత ఏంటంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఐ షేప్ క్లిప్ స్టోన్ని వీటి పైన పెడదాము అని అనుకున్నాను. కానీ పైన పెట్టినప్పుడు ఏంటంటే జర్కన్స్ అతికిచ్చాం కదా, బేస్ అనేది సరిగ్గా సరిపోలేదన్నమాట. యాక్చువల్లీ నేను క్లిప్ తయారు చేద్దాము అనుకున్నప్పుడు ఈ రెండింటి పైన పెడదాము అన్నట్టుగా చూశాను. కానీ నేను పెట్టేటప్పుడు ఏంటంటే బేస్ అనేది కరెక్ట్గా లేక దీన్ని మళ్ళీ ఈ టైం కంటే వీడియో తీసే టైంకి మోడిఫై చేసేసాను అనమాట. ఇది మనకి పీస్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది ఐ షేప్ది. దానిపైన పెట్టాను. సో వర్కౌట్ అవ్వలేదని ఏం చేశానంటే జరిపేసి దాని మధ్యలో పెట్టేశాను అనమాట. సో అలాగైనా సరే చాలా చక్కగా ఉంది. సో మీరు కూడా ఇలాంటివి చాలా ట్రై చేయొచ్చు. అంటే ఇదే మోడల్ని ఇమిటేట్ చేయాలని లేదు, మీకు ఎలా నచ్చితే అలాగ రౌండ్ బేసెస్తో చేయొచ్చు, ఏ బేసెస్తో అయినా చేయొచ్చు. అసలు అయితే ఫస్ట్ నాకు ఇలాగ సెంటర్ క్లిప్ తయారు చేద్దామన్న ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ సీక్వెన్సెస్తో ట్రై చేశాను అనమాట. సో అది ఈ క్లిప్ సేమ్ అంతే, జర్కన్ బేసెస్తో అలాగే మధ్యలో సీక్వెన్సెస్తో ట్రై చేశాను. సో ఇది కూడా చాలా బాగుంది. అయితే ఇది పెద్ద క్లిప్పు, ఆ హార్ట్ షేప్ది ఏంటంటే చిన్న క్లిప్ అనమాట. సో 2 డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా లేదా? ఇప్పటివరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే మంచి మంచి డిజైన్స్ అనేవి నేను మీకు నేర్పిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.